మందారాలు ఇలా పువ్వులు పూయకముందే మొగ్గలు పండుబండి రాలిపోతున్నాయా? ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా సరే రిజల్ట్ అనేది ఫలితం అనేది లేకపోతే, ఈరోజు నేను చూపించిన ఫర్టిలైజర్ అయితే వారానికి ఒకసారి మట్టిలో ఇవ్వండి. ఇది ఇవ్వడం వలన పువ్వులు రాని మొక్క కూడా చెట్టు నిండా పువ్వులు పూస్తుంది. అదేవిధంగా మొగ్గలు రాలే సమస్య కూడా తగ్గుతుంది. ఒక్క స్పూన్ చాలండి. ప్రతి వారం ఇలా మట్టిలో ఇచ్చేసి మనం వాటర్ ఇచ్చామంటే మాత్రం చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మొగ్గలు రాలే సమస్య కూడా తగ్గుతుంది. ఇంకొచ్చేయండి ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అనేసి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొచ్చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మందారాలు చూడండి ఎంత చక్కగా పూసాయి కదా. మీ గార్డెన్లో కూడా ఇలాగే పువ్వులు పూయాలి మరియు చెట్టు నిండా మొగ్గలు రావాలి అంటే మాత్రం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ముఖ్యంగా చెప్పాలంటే మందారం మొగ్గలు రాలిపోవడానికి కొన్ని ప్రధానమైన కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటని ఫస్ట్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ కారణం చెప్పాలి అంటే అండి, చెట్టు నిండా మొగ్గలు వచ్చేసాయి. ఒక చిన్న చెట్టుకి, చిన్న కుండీలలో ఉన్న మొక్కకి ఒక్కసారిగా 30-40 మొగ్గలు వచ్చినా సరే అది సహజంగానే ఒక రెండో మూడో మొగ్గలు అనేది రాలిపోతూ ఉంటాయి. అది వచ్చేసి సహజంగా జరిగే ప్రక్రియ అండి. చిన్న కుండీలలో మనం కుండీలలో పెంచుకుంటున్నాము. ఒక్కసారి ఎక్కువ మొగ్గలు వచ్చినా సరే ఒకటి రెండు రాలిపోవడం నార్మలే అది. దానికైతే మనం టెన్షన్ పడిన అవసరం లేదండి. రెండో రీజన్ వచ్చేసి మొగ్గలు రావట్లేదు, వచ్చిన మొగ్గలు కూడా ఇలా రాలిపోతూ ఉంటాయి అంటే మాత్రం వాతావరణం కారణం వల్ల అండి. ఒక్కసారిగా ఎండ ఎక్కువగా రావడము, లేకపోతే ఒక్కసారిగా వాన ఎక్కువగా రావడము, ఇలా వాతావరణంలో మార్పుల వల్ల కూడా ఆకులు కూడా పండి రాలిపోతూ ఉంటాయి. అదేవిధంగా మొగ్గలు కూడా రాలిపోతూ ఉంటాయి. ఇది కూడా సహజంగానే జరిగే ప్రక్రియ. మూడో కారణం వచ్చేసి మనం చేసే మిస్టేక్ ఏంటంటేనండి, నీరు ఎక్కువగా పోసేయడము. ప్రతిరోజు అదే విధంగా నీరు టైం టు టైం నీళ్ళు పోయడం కరెక్ట్ కానే కాదండి. టైం టు టైం నీళ్ళు పోస్తున్నాము, మొక్క ఆరోగ్యంగా ఉంటుంది అనుకోవడం అస్సలు తప్పు. టాప్ సాయిల్ అంటే మొక్క పైన కుండీలలో ఉన్న మట్టి పొడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం మొక్కనివ్వాలండి. అంటే పైన పొడిగా ఉంటుంది కానీ మనం చేయి పెట్టి చూస్తే లోపల తడిగానే ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా డ్రైన్ హోల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, లేకపోతే మట్టి ఆరిపోతుందా లేదా అనేసి కూడా చెక్ చేసుకోవాలి. ఓవర్ వాటరింగ్ ఇవ్వడం వల్ల కూడా వేర్ అనేది స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మొక్క మీద ఇలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. కాబట్టి కంపల్సరిగా నీరు అనేది చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలండి. అంటే టాప్ సాయిల్ బాగా డ్రై అయిపోయినప్పుడు మాత్రమే ఇస్తూ ఉండాలి. అదేవిధంగా పోషకాల లోపము, ముఖ్యంగా మన మందార మొక్కలకి పొటాషియం, నైట్రోజన్, కాల్షియం అందే విధంగా ఇస్తూ ఉండాలి. ప్రతి ఒక్క ఫర్టిలైజరు మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా సరే ఈ మూడు అనేది ఎన్పికే ఫర్టిలైజర్ అనేది అన్నీ కలిసే విధంగా ఇస్తూ ఉండాలండి. వాటి కోసం మనం ఖర్చు పెట్టాలా అని కూడా అవసరం లేదు. మన కిచెన్లో దొరికే వాటితోనే, మన వేస్ట్గా పడేసే వాటితోనే, ఇప్పుడు బియ్యం కడిగి నీళ్ళు ఉన్నాయి చూడండి, బియ్యం కడిగి నీళ్ళు కూడా ఇవ్వచ్చు. ఇట్లా ఏదో ఒకటి మనము పోషకాలు అనేది అందిస్తూ ఉంటే రెగ్యులర్గా పువ్వులు పూస్తూనే ఉంటాయి. కంపల్సరిగా ముఖ్యంగా కాల్షియం ఉన్న ఫర్టిలైజర్స్ అయితే ఎక్కువ ఇస్తూ ఉండాలి. ఇక నాలుగో కారణం వచ్చేసి ఎండ అండి. సన్లైట్ లేకపోతే మాత్రం మొక్కలు అస్సలు ఎదగవు. ఎదిగినా కూడా మొగ్గలు ఇలా పండుబండి రాలిపోతూ ఉంటాయి, ఆకులు కూడా రాలిపోతూ ఉంటాయి. ఎండ ఎక్కువ తగిలే ప్లేస్లలో మొక్కలను అయితే పెట్టండి. ఇంకా ఐదో కారణం వచ్చేసి ఇలా పెస్ట్ అటాక్ అయిందేమో చెక్ చేసుకోండి. నేను ఇది క్లియర్గా ఎందుకు చూపిస్తున్నానంటే, మొక్క ఆకు చూడండి ఎంత నీట్గా ఉందో, పైన అయితే ఎటువంటి పెస్ట్ కనిపించట్లేదు కదా. మొక్క తిరిగేసి చూస్తే పెస్ట్ చూడండి ఎలా ఉందో. కాబట్టి కంపల్సరిగా మొక్కల మొక్క ఆకు వెనక ఇలా పెస్ట్ అటాక్ అయినప్పుడు కూడా మొగ్గలు రాలిపోతాయి. ఎందుకు అంటే ఆ పెస్ట్ అనేది గుడ్లు ఈ మొగ్గల మీద పెడుతుందండి. లేతగా వచ్చే చిగుర్ల మీద, ఇలా లేతగా వచ్చే మొగ్గల మీద గుడ్లు పెడుతూ ఉంటాయి. ఒక్కసారి పండిపోయిన మొగ్గలు తీసి ఒకసారి తుంచి చూడండి, చాలా చిన్న చిన్న గుడ్లు ఉంటాయి, లేకపోతే చిన్న చిన్న పురుగులు ఉంటాయి. ఇలా పెస్ట్ అటాక్ అయినప్పుడు కూడా మొగ్గలు రాలిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలా పెస్ట్ అటాక్ అయినప్పుడు ఏం చేస్తారంటే వేప నూనె కానీ లేకపోతే వేపాకులను తీసుకొచ్చి నీళ్ళలో మరగపెట్టి అది కూడా స్ప్రే చేయండి. కాబట్టి ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఉండాలండి మనం ఎప్పటికప్పుడు. అస్సలు కుండీలలో నీరైతే నిలబడకూడదండి. ఇంత పొడి పొడిగా ఉండాలి మట్టి. ఎప్పుడు ఇట్లా కదిలిస్తూ ఉండాలండి. మట్టిని కూడా కిందకి పైకి కదిలిస్తూ ఉండడం వల్ల లోపల ఏమైనా తేమ ఉన్నా కూడా ఆరిపోతూ ఉంటుంది. ఈ మట్టిలో కూడా వైట్ కలర్ ఉంది, తెల్ల కనిపిస్తుంది ఏందనుకుంటున్నారా? నేను లాస్ట్ వీకే ఎక్షల్ పౌడర్ ఇచ్చాను. ఇది ఇవ్వడం వలన కూడా కాల్షియం అనేది చాలా ఎక్కువగా అందుతుంది. కాల్షియము ఎక్కువగా మనము మొక్కలకు అందిస్తూ ఉండాలండి. మనం దానికోసం ఎక్షల్ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది. ఎక్షల్ పౌడర్ యూస్ చేయలేని వాళ్ళైతే ఈరోజు చూపించిన ఫర్టిలైజర్ అయితే తప్పకుండా ఇవ్వండి. దీనిలో ఎక్షల్ పౌడర్లో ఎంత కాల్షియం అందుతుందో ఈరోజు నేను చూపించే ఫర్టిలైజర్ కూడా అంతే కాల్షియం అనేది అందుతూ ఉంటుంది. డ్రైనేజ్ హోల్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేవో చూడండి. నీరు అనేది అస్సలు మనం పోసిన వాటర్ పోసినట్టు వెంటనే బయటకు వచ్చేసేయాలి. ఇంకొచ్చేయండి మనం ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము.
అస్సలు మన కిచెన్లో దొరికే బయటికి వెళ్ళి మనం తీసుకొచ్చేయాలి అనంత టెన్షన్ కూడా అవసరం లేదండి. మనకి కిచెన్లో దొరికే వాటితోనే ప్రతి ఒక్క ఫర్టిలైజర్ మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. నైట్రోజన్, పొటాషియం, కాల్షియము. ఇప్పుడు నేను చూపిస్తుంది నువ్వులు అండి. నువ్వులలో చాలా ఎక్కువ కాల్షియం దొరుకుతుంది. ఎగ్‌షెల్ పౌడర్‌లో ఎంత కాల్షియం దొరుకుతుందో నువ్వుల్లో కూడా అంతే దొరుకుతుంది. కాబట్టి మీకు వీలైతే మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీ నువ్వులు తీసుకొచ్చి వీటినైతే బాగా ఎండపెట్టండి. డైరెక్ట్ పొడి చేశారంటే మాత్రం దీనిలో ఆయిల్ ఉంటుంది. ఒక 2-3 డేస్ వరకు ఎండపెట్టి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్‌ని మనము కరెక్ట్‌గా స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ఎటువంటి ఫంగస్ లేకుండా. ప్రతి ఒక్క పూల మొక్కకి ఇవ్వాల్సిన ఫర్టిలైజర్ అండి. అంటే మొగ్గలు రాలిపోతున్నాయన్న మొక్కలకే కాదు, ప్రతి ఒక్క పూల మొక్కలకి. అంటే గులాబీలు, మందారాలు, చామంతులు, పువ్వులు పూసే ప్రతి ఒక్క మొక్కకి ఇది ఇవ్వాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక పేపర్‌లో వేసి ఒక 2-3 రోజుల వరకు గాలికి ఆరపెట్టండి. ఎందుకంటే మనం గ్రైండ్ చేసిన వెంటనే ముద్దగా వస్తుంది. ఆ ముద్దని మనం అలాగే స్టోర్ చేసుకున్నాం అంటే ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా దీనిలో ఆయిల్ కూడా ఉంటుందండి. కాబట్టి ఒక న్యూస్ పేపర్ పరిచి న్యూస్ పేపర్ మీద మనం మిక్సీ పట్టేసుకున్న నువ్వుల పొడిని ఇట్లా బాగా పల్చగా 2-3 రోజుల వరకు ఆరపెట్టుకున్నామంటే దానిలో నూనె మొత్తం పేపర్ పీల్చేసుకుంటుంది. ఇలా పొడిగా అయిపోతుంది. ఇలా పొడిగా ఉన్నదాన్ని మనము చాలా ఎక్కువ రోజుల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక మంచి ఫర్టిలైజర్ అండి. ఇది వచ్చేసి బనానా పీల్ ఫర్టిలైజర్. ప్రతి ఒక్కరు చేసుకోవాలని నేను చెప్తూ ఉంటానండి. రూపాయి కూడా ఖర్చు లేకుండా మన అరటిపండు తిని పడేసిన తర్వాత వచ్చే తొక్కల్ని బాగా ఎండపెట్టి పౌడర్ చేసుకోవాలండి. నేనైతే ప్రతి ఒక్క ఫర్టిలైజర్లో ఈ బనానా పీల్ పౌడర్ అయితే కంపల్సరీగా యాడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే దీనిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. పొటాషియం వల్ల లాభాలు ఏంటంటే మొగ్గలు ఎక్కువగా ఆరోగ్యంగా ఉన్న మొగ్గలు రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కూడా ఇలా ఎండపెట్టి పౌడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆన్లైన్లలో చాలా రేట్లు ఉన్నాయండి. ఇవైతే బనానా పీల్ పౌడర్ అయితే చాలా రేటు ఉంది. మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకున్నానండి. ఒక గిన్నెలో ఒక స్పూన్ వచ్చేసి బనానా పీల్ పౌడర్ తీసుకున్నాను. అరటిపండు తొక్కల పొడి తీసుకున్నాను. అదే క్వాంటిటీలో నువ్వుల పొడి కూడా తీసుకుంటున్నాను. 2 సమానంగా తీసుకోండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా 2 సమానంగా తీసుకొని మీకు వీలైతే మాత్రం ఇది ఒక డబ్బాలో ఎక్కువ క్వాంటిటీ కూడా మిక్స్ చేసుకొని 2 సమానంగా తీసుకొని ఒక డబ్బాలో మిక్స్ చేసి పెట్టుకున్నారంటే మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కకి ఇచ్చేసుకోవచ్చు. ప్రతిసారి ఇలా మిక్స్ చేసే కంటే ఒకేసారి మిక్స్ చేసి పెట్టుకోండి. చక్కగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని అయితే తీసుకెళ్ళి మీరు వాటర్లో కూడా డైల్యూట్ చేసి ఇవ్వచ్చండి. పౌడర్ ఇవ్వాలి, చాలా మొక్కలు ఉన్నాయి, ప్రతి ఒక్కకి మొక్క తిరిగి ఇవ్వాలి అంటే కూడా ఇబ్బందే కదా. ఒక గ్లాస్ వాటర్లో 1 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్లు అయిపోయినాయి కాబట్టి 2 గ్లాసుల వాటర్లో ఇవి 2 టీ స్పూన్స్ వేసి వాటర్లో డైల్యూట్ చేసి 1:5 రేషియోలో వాటర్ డైల్యూట్ చేసి ఇవ్వాలండి. ఏదైనా మనం ఫర్టిలైజర్ని ఫర్మెంట్ చేసినప్పుడు వాటర్లో మాత్రం డైల్యూట్ చేయాలి, డైరెక్ట్ అయితే ఇవ్వకూడదు. మొక్కకి ఇచ్చే ముందు కూడా ఒకసారి మట్టిని అయితే కంపల్సరీగా లూజ్ చేసుకోవాలండి. మీరు ఫర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, మట్టిని అయితే ఎప్పటికప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మట్టిలో కూడా ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా గాలి వెలుతురు అనేది తగలదు కదండి, మనం చిన్న కుండీలలో పెడుతున్నాము కాబట్టి ఎప్పటికప్పుడు మట్టిని కిందకి పైకి కదిలిస్తూ ఉంటే మట్టి కూడా ఆరిపోతూ ఉంటుంది. ఇదైతే మట్టిని నేను లూజ్ చేసుకున్నాను. ఈ పౌడర్ అయితే మొత్తం ఇచ్చేసుకొని కంపల్సరీగా మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా ఇలా మట్టిని అయితే క్లోజ్ చేసుకోవాలి. పైన ఫర్టిలైజర్ ఇచ్చి వదిలేసామంటే ఎండకి ఎక్స్పోజింగ్ అయిందంటే దానిలో ఉన్న పోషకాలు కూడా పోతాయి. కాబట్టి ఇలా మట్టిని లూజ్ చేసి ఇవ్వడం వల్ల నేరుగా మొక్కకి అందుతుంది. ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వాటర్ అయితే ఇచ్చుకోవాలండి. వాటర్ కూడా తగినంత మాత్రమే ఇవ్వండి. మరీ డ్రైన్ అవుట్ అయ్యేంత కుండీలలో కారిపోయేంత మాత్రం ఇవ్వకండి. మనం ఇచ్చిన ఈ ఫర్టిలైజర్లో ఉన్న పోషకాలు కూడా ఆ నీరుతో పాటు వెళ్ళిపోతాయి మొక్క వేరుకి అందకుండా. కాబట్టి ఇలా నార్మల్ వాటర్ కానీ బియ్యం కడిగే నీళ్ళు కానీ ఇచ్చినప్పుడు మీరు కుండీ నిండుగా పోసినా ఏం కాదు, కానీ ఇలా ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు ఏంటంటే కొంచెం తక్కువగా ఇవ్వాలి. చూడండి ఎంత చక్కగా పూసాయి కదా. ఇదే విధంగా మీ గార్డెన్లో కూడా పూయాలి, పువ్వులు మొగ్గలు పండుబండి రాలిపోకుండా ఉండాలి అంటే మాత్రం తప్పకుండా ఈరోజు నేను చూపించిన ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఫర్టిలైజర్స్తో పాటు కంపల్సరీగా జాగ్రత్తలు తీసుకోవాలండి. మన ప్రాబ్లము అక్కడే పెట్టేసి మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా వేస్ట్, ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫర్టిలైజర్ కూడా ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇవ్వాలని అనుకుంటున్నా. ఇచ్చి రిజల్ట్ కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచి రిజల్ట్ ఉంటుందండి, చాలా మంచి రిజల్ట్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. హ్యాపీ గార్డెనింగ్.